హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బయాలజీ బోత్ బాటనీ అండ్ జువాలజీ సబ్జెక్ట్కి సంబంధించి చాప్టర్ వైజ్ వెయిటేజ్ మార్క్స్ అండ్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలను గురించి వివరంగా తెలుసుకుందాం. స్టూడెంట్స్, before going to topic, first you should know one simple note. Students, గతంలో బాటనీ జువాలజీ సబ్జెక్ట్ సంబంధించి సపరేట్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగేది. అయితే 2025-26 అకాడమిక్ ఇయర్ నుండి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా బయాలజీ పేపర్కి సంబంధించి బాటనీ అండ్ జువాలజీ రెండు సబ్జెక్ట్స్ కూడా ఒకే పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకే పేపర్లో క్వశ్చన్స్ ఉన్నప్పటికీ మీరు ఆన్సర్స్ సపరేట్గా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో స్టూడెంట్స్, కేర్ఫుల్గా ఇది గమనించి మీరు ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. నౌ లెట్ us కమ్ టు ద టాపిక్. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ ఇయర్ బాటనీ. సో ఇలా మనం బాటనీ విషయానికి వచ్చినట్టయితే యూనిట్ 1 డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ యూనిట్కి సంబంధించి 2 చాప్టర్స్ ఉంటాయి, చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2. చాప్టర్ 1లో బయోలాజికల్ క్లాసిఫికేషన్ చాప్టర్కి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్ క్వశ్చన్ ఒకటి, టోటల్గా 3 మార్క్స్కి ఈ చాప్టర్ నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ 2 విషయానికి వచ్చినట్టయితే ప్లాంట్ కింగ్డమ్, ఇందులో 4 మార్క్ క్వశ్చన్స్ ఒకటి వస్తాయి. సో టోటల్గా 4 మార్క్స్కి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 2 విషయానికి వచ్చినట్టయితే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్, ఇందులో 3rd చాప్టర్ అండ్ 4th చాప్టర్ ఉంటాయి. 4th చాప్టర్ అండ్ 3rd చాప్టర్ వీటికి సంబంధించి 2 మార్క్స్ 2, 4 మార్క్స్ 1, టోటల్గా 8 మార్క్స్ చాప్టర్ 3 నుండి. చాప్టర్ 4 నుండి 8 మార్క్ క్వశ్చన్ ఒకటి అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 3 విషయానికి వచ్చినట్టయితే సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, ఇందులో 5th, 6th అండ్ 7th చాప్టర్స్ ఉంటాయి. 5th చాప్టర్కి సంబంధించి 2 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్ క్వశ్చన్ ఒకటి, టోటల్గా 6 మార్క్స్కి ఈ చాప్టర్ నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ బయోమాలిక్యూల్స్ చాప్టర్ 6 తీసుకున్నట్టయితే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్ క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది. టోటల్గా 3 మార్క్స్కి చాప్టర్ 6 నుండి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ చాప్టర్ 7 విషయానికి వచ్చినట్టయితే సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ చాప్టర్కి సంబంధించి 1 మార్క్ 1, 4 మార్క్ 1, టోటల్గా మనకు 5 మార్క్స్కి ఈ చాప్టర్ నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ 4 విషయానికి వచ్చినట్టయితే ప్లాంట్ ఫిజియాలజీ, ఇక్కడ చాప్టర్ 8, చాప్టర్ 9 అండ్ చాప్టర్ 10 3 చాప్టర్స్ ఉంటాయి. ఇందులో ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ చాప్టర్కి సంబంధించి 1 మార్క్ 1, 2 మార్క్ 1, 4 మార్క్ 1, ఇలా టోటల్గా 7 మార్క్స్కి ఈ చాప్టర్ నుండి క్వశ్చన్స్ ఉంటాయి. రెస్పిరేషన్కి సంబంధించి 1 మార్క్ అండ్ 8 మార్క్, టోటల్గా 9 మార్క్స్కి క్వశ్చన్స్ ఉంటాయి. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాప్టర్కి సంబంధించి 2 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్ క్వశ్చన్ ఒకటి, ఇలా మనకు 6 మార్క్స్కి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇలా మనం టోటల్ తీసుకున్నట్టయితే 1 into 5 5 మార్క్స్, 2 into 7 14 మార్క్స్, 4 into 4 16 మార్క్స్, 1 into 8 8 మార్క్స్, ఇలా టోటల్గా మనకు 59 మార్క్స్కి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మనం అందులో 43 మార్క్స్ మాత్రమే మనము రాయాలి, మిగతావన్నీ కూడా ఛాయిస్ కింద వదిలేయచ్చు. నెక్స్ట్ మోడల్ పేపర్ ఒకసారి చూద్దాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పార్ట్ 3 బయాలజీ మోడల్ పేపర్ 1, టైం 3 hours, మ్యాక్సిమం మార్క్స్ 85. సో ఈ 85లో బాటనీకి సంబంధించి 43 మార్క్స్, జువాలజీకి సంబంధించి 42 మార్క్స్గా మనకు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే
ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ ఏ, సెక్షన్ బి రెండు సెక్షన్స్కి సంబంధించి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఆన్సర్ చేయాలి, ఎలాంటి ఛాయిస్ ఉండదు. ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్ ఇన్ సెక్షన్ సి అండ్ ఆన్సర్ ఎనీ 1 క్వశ్చన్ ఇన్ సెక్షన్ డి. సెక్షన్ సి అండ్ సెక్షన్ డిలో మాత్రమే మనకు క్వశ్చన్స్ ఛాయిస్ ఉంటాయి. అందులో కూడా సెక్షన్ సిలో 4 రాస్తే సరిపోతుంది, సెక్షన్ డిలో 1 క్వశ్చన్ రాసినట్టయితే సరిపోతుంది. నెక్స్ట్ సెక్షన్ ఏ విషయానికి వచ్చినట్టయితే ఇన్ సెక్షన్ ఏ క్వశ్చన్స్ ఫ్రమ్ సీరియల్ నెంబర్ 1 to 5. సో ఫస్ట్ క్వశ్చన్ నుండి 5th క్వశ్చన్ వరకు సెక్షన్ ఏకి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్, 1 word ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. సో ప్రతి క్వశ్చన్కి కూడా 1 mark అలాట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ సెక్షన్ బి విషయానికి వచ్చినట్టయితే క్వశ్చన్స్ ఫ్రమ్ సీరియల్ నెంబర్ 6 to 12. సో 6th క్వశ్చన్ నుంచి 12th క్వశ్చన్ వరకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటాం. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. ప్రతి క్వశ్చన్కి కూడా 2 marks ఉంటాయి. ఎవ్రీ ఆన్సర్ మే బీ లిమిటెడ్ టు 5 lines. సో లిమిటెడ్గా మనకు 5 linesలో మనం ఆన్సర్ రాసినట్టయితే సరిపోతుంది. ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ అట్ 1 place ఇన్ ద సేమ్ ఆర్డర్. సో స్టూడెంట్స్ ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో ఈ సెక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో ఇదే ఆర్డర్లో ఆన్సర్స్ రాయాలి. సో లేదంటే మార్క్స్ రావు, ఎవాల్యుయేషన్లో చేయరు. నెక్స్ట్ ఇన్ సెక్షన్ సికి సంబంధించి క్వశ్చన్స్ ఫ్రమ్ సీరియల్ నెంబర్ 13 to 18 వీటిని షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్గా తీసుకున్నారు. ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 4 marks. ప్రతి క్వశ్చన్కి కూడా 4 marks. ఎవ్రీ ఆన్సర్ మే బీ లిమిటెడ్ టు 10 lines. సో అప్ టు 10 lines వరకు మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ డి విషయానికి వచ్చినట్టయితే క్వశ్చన్స్ ఫ్రమ్ సీరియల్ నెంబర్ 19 and 20 వీటిని మనం లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటాం. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 marks. ప్రతి క్వశ్చన్కి కూడా 8 marks. ఎవ్రీ ఆన్సర్ మే బీ లిమిటెడ్ టు 20 lines. సో 20 linesలో మనం ఆన్సర్స్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ డయాగ్రామ్ విషయానికి వచ్చినట్టయితే డ్రా లేబుల్ డయాగ్రామ్స్ వెరెవర్ నెససరీ ఫర్ క్వశ్చన్స్ ఇన్ సెక్షన్ సి అండ్ సెక్షన్ డి. సెక్షన్ సి అండ్ సెక్షన్ డిలో ఎక్కడ డయాగ్రామ్స్ అవసరమైతే అక్కడ ఖచ్చితంగా డయాగ్రామ్స్ డ్రా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అని మనం చూసినట్టయితే సెక్షన్ ఏ విషయానికి వచ్చినట్టయితే ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. సో 5 into 1 5 marksకి మనకి ఈ సెక్షన్ నుండి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో నైట్రోజన్ ఫిక్సింగ్ సైనోబాక్టీరియం ఈజ్ డాష్ ఇలా మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఐడెంటిఫై ద పాలిసాకరైడ్ విచ్ ఈజ్ పాలిమర్ ఆఫ్ ఫ్రక్టోజ్. సో ఇలా మనకు ఇక్కడ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెల్ ఫర్రో ఫార్మ్స్ డ్యూరింగ్ సైటోకైనసిస్ ఆఫ్ డాష్ సెల్. సో ఇది ఫిలప్. క్రాంచ్ అనాటమీ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ డాష్ ప్లాంట్స్. ఇది కూడా ఫిలప్కి సంబంధించి. నేమ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ ఈథైల్ ఆల్కహాల్. ఇది 1 word క్వశ్చన్. సో ఇలా మనకు సెక్షన్ ఏలో మల్టిపుల్ చాయిస్, ఫిలప్స్ అండ్ 1 word క్వశ్చన్స్ అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ బి విషయానికి వచ్చినట్టయితే ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. ప్రతి క్వశ్చన్కి కూడా 2 marks. 7 into 2 14 marksకి ఈ సెక్షన్ నుండి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మనం క్వశ్చన్ విషయానికి వచ్చినట్టయితే వాట్ డూ ద టర్మ్ ఫైకోబయాంట్ అండ్ మైకోబయాంట్ రెఫర్ టు. సో ఫైకోబయాంట్ అండ్ ఫైకోబయాంట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది రాయాలి. హౌ డూ డైకార్డ్స్ డిఫర్ ఫ్రమ్ మోనోకార్డ్స్ విత్ రెస్పెక్ట్ టు వెనేషన్. సో వెనేషన్ని బేస్ చేసుకొని డైకార్డ్స్ మోనోకార్డ్స్ మధ్య డిఫరెన్సెస్ రాయాలి. రైట్ ద ఫ్లోరల్ ఫార్ములా ఆఫ్ సొలానం ప్లాంట్. సొలానం ప్లాంట్కి సంబంధించి ఫ్లోరల్ ఫార్ములా రాయాలి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వ్యాక్యూల్స్ ఇన్ ద ప్లాంట్ సెల్. ప్లాంట్ సెల్లో వ్యాక్యూల్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో రాయాలి. నెక్స్ట్ గ్లైసిన్ అండ్ అలెనిన్ ఆర్ డిఫరెంట్ విత్ రెస్పెక్ట్ టు 1 substituent ఆన్ ద ఆల్ఫా కార్బన్. వాట్ ఆర్ ద అదర్ కామన్ సబ్స్టిట్యూయెంట్స్ గ్రూప్స్. సో ఇలా మనకు గ్లైసిన్ అలెనిన్ అనేటటువంటిది ఆల్ఫా కార్బన్ తీసుకున్నట్టయితే ఒక 1 substitutionతో అవి చేంజ్ అయిపోతాయి. సో మిగతా ఆల్ఫా కార్బన్కి ఎలాంటి చేంజెస్, ఎలాంటి సబ్స్టిట్యూయెంట్స్ ఉంటాయో మనము రాయాలి. నేమ్ ద ప్రాసెస్ విచ్ టేక్ ప్లేస్ ఇన్ గ్రానా అండ్ స్ట్రోమా రీజన్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. సో గ్రానాలో ఏం జరుగుతుంది, స్ట్రోమాలో ఏం జరుగుతుందో రాయాలి. వై ఈజ్
అబ్సెసిక్ యాసిడ్ ఆల్సో నోన్ యాజ్ ట్రెస్ హార్మోన్ అని అబ్సెసిక్ యాసిడ్ అంటాం. ఎందుకు మనం దాన్ని అబ్సెసిక్ యాసిడ్ మాత్రమే ట్రెస్ హార్మోన్ అంటాము రాయాలి. నెక్స్ట్ సెక్షన్ సి విషయానికి వచ్చినట్టయితే 4x4 16 మార్క్స్కి రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సో ఇలా మనం చూసినట్టయితే ఇందులో 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 6 క్వశ్చన్స్లో మనము 4 క్వశ్చన్స్ రాయాలి. గివ్ ఎ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ప్రోథాలస్ గురించి రాయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిలోటాక్సీ విత్ ఎగ్జాంపుల్స్. ఫిలోటాక్సీలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, వాటికి ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద న్యూక్లియస్ విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్. సో న్యూక్లియస్ యొక్క స్ట్రక్చర్ని డయాగ్రామ్ సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఇన్ విచ్ పేజ్ ఆఫ్ మియాసిస్ ద ఫాలోయింగ్ ఆర్ ఫార్మ్డ్, చూస్ ద ఆన్సర్స్ ఫ్రమ్ హింట్స్ పాయింట్స్ గివెన్ బిలో. సో ఇలా మియాసిస్లో మనకు ఇలా సినాప్టోమియల్ కాంప్లెక్స్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, రీకాంబినేషన్ నోడ్యూల్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి, ఇలా మనకు కొన్ని ఇవ్వడం జరిగింది. సో ఈ ఈవెంట్స్ అన్నీ మియాసిస్లో ఎప్పుడు జరుగుతాయి, ఏ ఫేజ్లో జరుగుతాయి అనేది మనం రాయాలి. సో ఇక్కడ దానికి సంబంధించి కొన్ని హింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్యాక్టిన్, జైగోటిన్, ప్యాక్టిన్, డయాకైన్సిస్ ఇలా. సో వీటిని బేస్ చేసుకొని మనము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ ఫోటోపాస్పరిలేషన్. సైక్లిక్ పాస్పరిలేషన్కి నాన్ సైక్లిక్ ఫాస్పరిలేషన్కి డిఫరెన్సెస్ ఏంటో రాయాలి. రైట్ ఏ నోట్ ఆన్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ అప్లికేషన్స్ ఆఫ్ ఆక్సిన్స్. ఆక్సిన్స్ని అగ్రికల్చర్లో, హార్టికల్చర్లో ఏ విధంగా వాడతారో మనము రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ డి విషయానికి వచ్చినట్టయితే ఆన్సర్ ఎనీ 1 క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. ఇలా 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఇందులో ఏదో ఒక క్వశ్చన్ రాసినట్టయితే మనకి 8 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రైబ్ ద టీఎస్ ఆఫ్ డైకాట్ స్టెమ్ విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్. సో డైకాట్ స్టెమ్ వేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. గివ్ అన్ అకౌంట్ ఆఫ్ గ్లైకాలసిస్, వేర్ డస్ ఇట్ అకర్స్, వాట్ ఆర్ ద ఎండ్ ప్రోడక్ట్స్, ట్రేస్ ద ఫేట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఇన్ బోత్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఇలా టోటల్గా గ్లైకాలసిస్ ప్రాసెస్కి సంబంధించి అంతా కూడా మనము రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో మీకు ఏది ఈజీ అనిపిస్తే దాన్ని రాసినట్టయితే మీకు మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ బాటనీకి సంబంధించి ఏబిసిడి సెక్షన్స్. టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయి, 43 మార్క్స్ ఉంటాయి. బాటనీ ఏ పార్ట్లో ఉంటుంది, పార్ట్ ఏలో మనకు బాటనీ ఉంటుంది. నౌ లెట్ us see దట్ జువాలజీ. నెక్స్ట్ జువాలజీ పార్ట్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ఇయర్ జువాలజీ ద లివింగ్ వరల్డ్ చాప్టర్కి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్ క్వశ్చన్ ఒకటి, టోటల్గా 3 మార్క్స్కి ఈ చాప్టర్ నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అనిమల్ కింగ్డమ్లో 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్, ఇలా టోటల్గా 7 మార్క్స్కి రాయాలి. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ అనిమల్ టిష్యూస్ సంబంధించి 4 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ సంబంధించి 2 మార్క్స్, 4 మార్క్స్, టోటల్గా 6 మార్క్స్కి ఈ చాప్టర్ నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ సంబంధించి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్ క్వశ్చన్ ఒకటి, ఇలా టోటల్గా మనకు 11 మార్క్స్కి ఈ చాప్టర్ నుండి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్క్రెటరీ ప్రోడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్ చాప్టర్ సంబంధించి 1 మార్క్ 1, 8 మార్క్ 1, ఇలా టోటల్గా 9 మార్క్స్కి ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లోకోమోషన్ అండ్ మూమెంట్ చాప్టర్కి సంబంధించి 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1, ఇలా టోటల్గా 6 మార్క్స్ సంబంధించి ఈ చాప్టర్ నుండి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ సంబంధించి 2 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్ క్వశ్చన్ ఒకటి, టోటల్గా 6 మార్క్స్కి ఈ చాప్టర్ నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ చాప్టర్కి సంబంధించి 2 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్ క్వశ్చన్ ఒకటి, ఇలా టోటల్గా 6 మార్క్స్కి మనకి ఈ చాప్టర్ నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. టోటల్గా 42 మార్క్స్కి మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అయితే మన క్వశ్చన్స్ 58 మార్క్స్ ఉంటాయి, అందులో మనం ఓన్లీ 42 మార్క్స్కి ఆన్సర్స్ రాసినట్టయితే సరిపోతుంది. సో ఇది స్టూడెంట్స్ జువాలజీకి సంబంధించి చాప్టర్ వైజ్ మార్క్స్ వెయిటేజ్. నెక్స్ట్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్టయితే పార్ట్ బి జువాలజీ. సో పార్ట్ ఏ బాటనీ ఇచ్చారు, పార్ట్ బి జువాలజీ కింద ఇవ్వడం జరిగింది. సో టోటల్ మార్క్స్ 42. సో జువాలజీకి సంబంధించి 42 మార్క్స్కి క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ విషయానికి వచ్చినట్టయితే మనం బాటనీలో ఆల్రెడీ చూసాం. సో సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. సో అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. అయితే ఇక్కడ మనకు అక్కడ 1 to 5 ఉంటే ఇక్కడ 1 to 4 క్వశ్చన్స్ మాత్రమే మనకు సెక్షన్ ఏలో కనబడతాయి. సో ఇలా సెక్షన్ బిలో 5 to 11, సెక్షన్ సిలో 12 to 7,
అండ్ సెక్షన్ డిలో 18 అండ్ 19 క్వశ్చన్స్ మనకు క్వశ్చన్ పేపర్లో కనపడడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ ఏ విషయానికి వచ్చినట్టయితే ఇలా 4 మార్క్స్ అంటే 4x1 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనిమల్ ఆర్ కామన్లీ యూరియోటెలిక్, ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ద బుక్ సిస్టమ్ నేచరే వాజ్ రిటర్న్ బై, ఇలా ఫిలప్స్, ఇలా 1 వర్డ్ ఆన్సర్స్ కూడా. వేర్ డు వీ ఫైండ్ RH యాంటిజెన్స్ ఇన్ ద RH పాజిటివ్ పర్సన్స్. సో ఇలా మనకు 1 వర్డ్ ఆన్సర్ కానీ ఫిలప్స్ కానీ మల్టిపుల్ చాయిస్ కానీ ఇక్కడ కూడా సేమ్గా ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ బికి సంబంధించి ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఇక్కడ కూడా 7x2 14 మార్క్స్కి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాట్ డస్ ICZN స్టాండ్స్ ఫర్, ICZN అంటే ఏంటో ఎక్స్పాండ్ చేసి రాయాలి. సో ఆల్ వర్టిబ్రేట్స్ ఆర్ కార్డేట్స్ బట్ ఆల్ కార్డేట్స్ ఆర్ నాట్ వర్టిబ్రేట్స్, ఈ స్టేట్మెంట్స్ని మనం జస్టిఫై చేసి రాయాలి. నేమ్ ద మజిల్ దట్ హెల్ప్ ఇన్ నార్మల్ బ్రీతింగ్ మూమెంట్స్. సో నార్మల్ బ్రీతింగ్ మూమెంట్స్లో ఏ మజిల్స్ హెల్ప్ చేస్తాయో మనం రాయాలి. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అండ్ వాట్ ఆర్ ద నార్మల్ కాంపోనెంట్స్ ఆఫ్ ECG. ECG అంటే ఏంటి, దానిలో ఏ కాంపోనెంట్స్ ఉంటాయో మనం రాయాలి. నేమ్ ద ఇయర్ ఆసిలేషన్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్లో ఇయర్ ఆసిలేషన్స్ ఏముంటాయి అవి రాయాలి. వాట్ ఆర్ ద కార్పొరా క్వాడ్రిజెమినా. సో కార్పొరా క్వాడ్రిజెమినా అంటే ఏంటో రాయాలి. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎరిథ్రోపాయిటిన్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ ఫంక్షన్. ఎరిథ్రోపాయిటిన్ అంటే ఏమో రాయాలి, దాని యొక్క ఫంక్షన్ కూడా రాయాలి. నెక్స్ట్ సెక్షన్ సి విషయానికి వచ్చినట్టయితే ఆన్సర్ ఎనీ 4 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఇక్కడ కూడా 4x4 16 మార్క్స్కి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇందులో కూడా మనకు 1 2 3 4 5 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 4 రాసినట్టయితే సరిపోతుంది. రైట్ ఏ షార్ట్ నోట్స్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ పోరిఫెరా. పోరిఫెరా గురించి కొన్ని పాయింట్స్ రాయాలి. డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఫ్రాగ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డ్రా చేయాలి. వాట్ ఆర్ ద మేజర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఆఫ్ CO2 ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఎక్స్ప్లెయిన్. CO2 హ్యూమన్ బీయింగ్స్లో ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో రాయాలి. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటల్ మజిల్స్. స్కెలిటల్ మజిల్స్ యొక్క స్ట్రక్చర్ రాయాలి. గివ్ ఎ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ద మెకానిజం ఆఫ్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్. సో సినాప్స్లో ఏ విధంగా నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయో రాయాలి. డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ హైపోథాలమస్ యాజ్ ఏ న్యూరో సెక్రటరీ ఎండోక్రైన్ ఆర్గాన్. ఎందుకు మనకు హైపోథాలమస్ న్యూరో సెక్రటరీ ఎండోక్రైన్ ఆర్గాన్ అంటామో రాయాలి. సో ఇలా మనకు టోటల్గా 6 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాసినట్టయితే సరిపోతుంది. నెక్స్ట్ సెక్షన్ డి విషయానికి వచ్చినట్టయితే ఆన్సర్ ఎనీ 1 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. సో ఇలా 1 × 8 మార్క్స్కి ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్ డయాగ్రామ్. హ్యూమన్ హార్ట్ గురించి డయాగ్రామ్ డ్రా చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ ద ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. యూరిన్ ఏ విధంగా ఫామ్ అవుతుందో ఆ ప్రాసెస్ మొత్తం రాసినట్టయితే మనకు 8 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ పార్ట్ బి జువాలజీ సబ్జెక్ట్కి సంబంధించి మోడల్ పేపర్ అండ్ వెయిటేజ్. సో స్టూడెంట్స్ బాటనీ అండ్ జువాలజీ 2 పార్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకొని ప్రతి క్వశ్చన్ కూడా నీట్గా చదివినట్టయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ టాపిక్, please comment in comment section or mail us to srigurubioclasses@gmail.com. Thank you for watching.